అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! హాఫ్ డే స్కూల్స్ కూడా ఇచ్చేసారు పిల్లలకి. స్కూల్ నుంచి రాగానే ఏదైనా హెల్తీగా ఇవ్వాలనుకుంటున్నారా జ్యూసు? అయితే ఇలా బనానా జ్యూస్‌నయితే డెఫినిట్‌గా ట్రై చేయండి. ముందుగా ఒక 2 పెద్ద బనానాస్ అయితే తీసుకొని, వాటిని కట్ చేసి ముక్కలు వేసేసుకున్నాను. అందులోనే హెల్తీ అని చెప్పాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 స్పూన్ల బూస్టు వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేసా. మిక్సీ పట్టేసిన తర్వాత ఇవి పచ్చిపాలేనండి. అందులో ఒక పావు గ్లాసు పచ్చిపాలు వేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మొత్తం పాలు వేసేసుకున్నాను. అందులోని ఒక అర గ్లాసు నీళ్ళు కూడా వేసేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసిన తర్వాత చూస్తే ఇలా ఉంది. బాగా మిక్సీ అయిపోయింది కదండీ! ఇప్పుడు దీన్ని డైరెక్ట్‌గా కాకుండా ఒక గంట, 2 గంటలు ఫ్రిడ్జ్‌లో ఉంచుకుని గనక మనం పిల్లలొచ్చే టయానికి తీసి సర్వ్ చేసామంటే భలేగా ఉంటుంది. ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. చూడండి నేను ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసి సర్వ్ అవుట్ చేస్తున్నాను. దీంతో పాటుగా మనం సర్వ్ చేసేటప్పుడు కొంచెం అందంగా కనిపించాలి కాబట్టి దానిపైన జీడిపప్పు గానీ, బాదం గానీ తురిమి వేస్తే అట్రాక్టివ్‌గా ఉంటుంది. పిల్లలకి కూడా నచ్చుతుందండి. స్కూల్ నుంచి రాగానే ఒక గ్లాస్ ఇచ్చామంటే మనం కూడా టమ్ ఫుల్ చేసిన వాళ్ళమవుతాం. థాంక్ యూ.